కాబట్టి మనం చాలాసార్లు అనుకుంటాం, అరే మన పక్కనోళ్ళ పొలం వచ్చేసరికి బాగా ఫలాలు ఇచ్చింది, మంచి ధాన్యం వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది, ఇదేంటి నా ఫలం వచ్చేసరికి సరిగ్గా పండలేదు, మంచి ధాన్యాన్ని ఇవ్వలేదు, ఏంటబ్బా నేను ఎంతో ప్రయాసపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో శ్రమపడ్డాను, నా చెమటను రక్తంగా మార్చి నేను ఎంతో ప్రయాసపడితే ఏంటా నా పొలం అనేది ఎటువంటి ఫలము లేకుండా పోయింది. నేను మంచిగా మందు కొట్టాను, నేను మంచిగా నీళ్లు పెట్టాను, నేను మంచిగా ఎరువు వేశాను, నేను అన్ని పనులు నేను చేశానే, తగిన కాలమందు ఆ పనులన్నిటిని కూడా నేను చేశానే, అయితే ఎందుకు నా పొలము పంటనివ్వలేదు, నా ఫలం ఎందుకు మంచిగా ఫలించలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, దిగులు పడుతూ ఉన్నట్లయితే, కన్నీరు కారుస్తూ ఉన్నట్లయితే